స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్న కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరమని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. నూతనంగా పెన్షన్ స్కీమ్ కారణంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఎమ్మెల్యే ఎంపీలకు పెన్షన్ ఇస్తున్నారని, కానీ తమ జీవితం మొత్తం కూడా ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యాక ఉద్యోగులకు భరోసా లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న వరంగల్లో విద్యుత్ బీసీ ఉద్యోగులు 20వ రాష్ట్ర మహాసభలకు మంత్రి కొండ సురేఖ పాల్గొననున్నట్లుగా ఉద్యోగులు తెలిపారు. టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం, కుమారస్వామి గారి నాయకత్వం, వెంకన్న గౌడ్ గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. కృష్ణ ఇక్కడ బీసీ చేయండి. 9వ తారీఖున జరగబోయే మహాసభను 9వ తారీఖున జరగబోయే రాష్ట్ర మహాసభను విద్యుత్ బీసీ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ బీసీ ఉద్యోగుల ఐక్యత. చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్. హలో బీసీ రిజర్వేషన్లు చేసే పోరాటంలో విద్యుత్ ఉద్యోగుల సంస్థ అండగా నిలబడ్డది. అయితే ఈ 42% రిజర్వేషన్లకు గ్రామ పంచాయతీన ఏనామం పెట్టారు. కనీసం జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలో ఖచ్చితంగా 42% అమలు చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్కు తీరని నష్టం జరుగుతుంది, ఈ బీసీలకు ద్రోహం చేసిన పార్టీగా మిగిలిపోతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం ఎన్నికల వాగ్దానం చేశారు, మీకు చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు, మంత్రి పదవిని అనుభవించారు, 1000 కోట్లు డ్యూటీ చేస్తున్నారు. మీరు ఈరోజు ఈ అన్యాయం తలపడతారని చెప్పి, బీసీలకు ద్రోహం చేస్తారని చెప్పి మేము విమర్శిస్తున్నాం. అందుకే ప్రభుత్వం వెంటనే సరిదిద్దుకోవాలి, న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.